దోశలలోనే ది బెస్ట్ దోశలని ఈ దోశలకి చెప్తా నేనైతే. ఈ దోశలు తిన్నారంటే గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎటు చూసినా మనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్తూ ఉంటారు. చిన్నలు పెద్దలని ఏజ్తో సంబంధం లేకుండా డైలీ న్యూస్లో వింటూనే ఉంటాము. నేనైతే హెల్తీగా ఒక మిల్లెట్ని యూజ్ చేసుకొని ఈ దోశల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. మీరు నార్మల్గా వైట్ రైస్తో దోశలు కాకుండా హెల్తీగా ఈ మిల్లెట్ని యూజ్ చేసుకొని కనుక దోశలు తిన్నారంటే అలాంటి గుండె జబ్బుల నుండి దూరం ఉండడానికి హెల్ప్ అవుతుంది. మనకి వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది, కానీ వీటి బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. అవి వచ్చేసి ఊదులు అన్నట్టు. వీటికి ఇంగ్లీష్లో బర్నియార్డ్ మిల్లెట్ అంటారు. ఇందులో కాల్షియము, ఫైబరు, మెగ్నీషియం, పొటాషియము ఇవన్నీ చాలా బాగా ఎక్కువ మోతాదులో ఉంటాయన్నట్టు. నేనైతే ఇక్కడ 3 కప్పుల ఈ ఊదులని తీసుకుంటే 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూను మెంతులు వేసేసుకొని నీళ్లు వేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసేసుకోవాలి. మునిగి కొద్దిగా పైకి అనేంత వరకు నీళ్లు వేసుకున్నామంటే వీటిని బాగా నానబెట్టుకోవాలి. మనకి ఎంత బాగా నానితే అంత బాగా మనకి వీటి బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు. ఇందులోనే ఒక గుప్పెడన్ని అటుకులు వేసుకుందాం. స్పాంజీ దోశలు చేస్తున్నాం కాబట్టి బాగా సాఫ్ట్గా రావడానికి ఒక గుప్పెడన్ని అటుకులు. 7-8 గంటలు నానాలి తక్కువ అంటే ఇవి. వాటికి 1 కప్పు మినప్పప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువేం అవసరం లేదు, ఇవి మిల్లెట్ కాబట్టి. అలాగే మనం ఇక్కడ అటుకులు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా 1 కప్పు మినప్పప్పు అయితే సరిపోతుంది. కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు వేసేసుకొని వీటిని కూడా బాగా బియ్యంతో పాటే నానబెట్టేసుకుందాం. చూసారు కదా, మనకి 7-8 అవర్స్ తర్వాత, అంటే నేను మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ అన్నట్టు చూపిస్తున్నానండి. మిక్సీ జార్లోకి ఈ విధంగా నీళ్ళు సపరేట్ చేసుకొని బియ్యం మాత్రమే వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని బాగా స్మూత్గా క్రీమ్ లాగా వచ్చేలాగా బ్యాటర్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎప్పుడు వైట్ రైస్తో కాకుండా హెల్తీగా అప్పుడప్పుడు వారంకి 1-2 సార్లైనా ఈ మిల్లెట్ని యూజ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోనికి. ఈ విధంగా తర్వాత మళ్ళీ మినపప్పు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా స్మూత్గా మిక్సీ పట్టేసుకొని ఈ బియ్యం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అందులోనే మిక్స్ చేసేసుకోవాలి. మనకి మిల్లెట్తో దోశలు ఒక్కటే కాదండి, దోశలు, ఇడ్లీలు, పొంగనాలు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఉప్మా, పలావ్, పొంగల్, కిచిడి చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చాలా రకాల వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఇంకా కావాలి, ఏమైనా మీకు కావాలని చెప్పండి, నేనైతే చేసి పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మేము మిల్లెట్స్ని చాలా ఎక్కువ వాడతాము, డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నట్టు. చూసారు కల్లా పొద్దున కల్లా పిండి బాగా చక్కగా ఈ విధంగా పులిసి ఉంటుంది. దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. సేమ్ మనకి వైట్ రైస్ ప్రిపేర్ చేసినట్టే చాలా చక్కగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. డిఫరెన్స్ అనేది ఏమీ ఎక్కువగా ఉండదు. కావాల్సినంత బ్యాటర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. కావాల్సిన బ్యాటర్ తీసేసుకొని మిగతా బ్యాటర్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొక 2-3 రోజులు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉందండి, నీళ్ళేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. స్పాంజీ దోశలకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలాగుంటేనే సరిపోతుంది. పొయ్యి మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ని కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకొని గరిటె బ్యాటర్ వేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్ని అయితే బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నా పైన. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేస్తే, అందుకే నేనైతే ఈ విధంగా వేస్తాను. కావాలంటే నెయ్యి లేదంటే నూనె వేసుకొని బాగా కాల్చుకున్నారంటే టేస్టీగా అలాగే హెల్తీగా మనకి ఈ ఊదులతో అంటే బర్నియార్డ్ మిల్లెట్తో స్పాంజీ దోశలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా మనకి సేమ్ బియ్యంతో ప్రిపేర్ చేసినట్టే వచ్చాయి. మంచి కలర్తో వస్తాయండి, చూడండి. తింటే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, మనకి ఏమి డిఫరెన్స్ అనేది తెలియదు అన్నట్టు. మరి చక్కగా మీరు కూడా ఈ విధంగా హెల్తీగా వారానికి 1-2 సార్లైనా మిల్లెట్ని యూజ్ చేసుకొని దోశలు కానీ, ఇడ్లీలు కానీ, లేదా పొంగనాలు, ఈ విధంగా చాలా రకాల టిఫిన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. కొలెస్ట్రాల్, గుండె జబ్బులు అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్ని దోశల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. మీకు కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలని కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో చేసి పోస్ట్ చేస్తాను. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది కాంబినేషన్గా. మరి మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్.